ఓ ట్రాక్టర్ ఇప్పుడు ఈ పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఓ డస్ట్ ట్రాక్టర్ పొలిటికల్ కాకిల మధ్య వార్కు దారితీసింది. సీతారాములు నడిచిన భద్రాచలంలో పోలీస్ వర్సెస్ పొలిటికల్ ఎపిసోడ్ రక్తి కట్టిస్తోంది. సిఐ సర్పంచ్ల మధ్య మొదలైన యుద్ధం మెల్లిగా తారాస్థాయికి చేరింది. ఓ ట్రాక్టర్తో మొదలైన వివాదం నేడు పోలీస్ వర్సెస్ పొలిటీషియన్గా మారిపోయింది. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ ఇగోలకు పోయారు. చివరికి సిఐపై స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు ఆ సర్పంచ్. ఇంకేముంది, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఓ డస్ట్ ట్రాక్టర్ వార్ పట్టణంలో ఇప్పుడు చర్చకు దారితీసింది. భద్రాచలంలో దాదాపు 70,000 మంది ఉండే ఈ మేజర్ పంచాయతీకి ఎవరు సర్పంచ్ అయితే వాళ్ళదే పైచేయి. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా భద్రాచలంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పూనెం కృష్ణ సర్పంచ్గా ఎన్నికయ్యాడు. అది కూడా అధికార పార్టీ నుంచి. ఇంకా చెప్పాలంటే తెల్లం వెంకట్రావుకు రైట్ హ్యాండ్ కూడా. అప్పటి నుంచి పంచాయతీలో అభివృద్ధి పనులు వేగంగా పుంజుకున్నాయి. వాటికి అవసరమైన ఇసుక, కాంక్రీట్ రవాణా కోసం ట్రాక్టర్స్ నడుస్తున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. అనుమతి తీసుకున్న ట్రాక్టర్లను వదిలేసి ఒక వర్గానికి చెందిన ట్రాక్టర్స్నే టార్గెట్ చేస్తున్నారన్నది సర్పంచ్ వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ట్రాక్టర్ను స్టేషన్కు తీసుకెళ్లారు. అది ఇసుక కాకుండా క్వారీ డస్ట్ను తీసుకుని వెళ్లేది కావడంతో పెద్ద చర్చకు దారితీసింది. ఇసుక ట్రాక్టర్ పట్టుకుంటే ఓకే, కానీ లోకల్గా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి వాడుతున్న డస్ట్ను తీసుకెళ్తుంటే పోలీసులకు అభ్యంతరం ఏంటని సర్పంచ్ ప్రశ్నిస్తున్నారు. ఇంతటితో వివాదం ఆగలేదు. స్టేషన్లో ఉన్న ట్రాక్టర్ను సర్పంచ్ బయటకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న సిఐ నాగరాజు అదే ట్రాక్టర్ని తిరిగి స్టేషన్కు తరలించారు. దీంతో ఈ వివాదం పోలీస్ వర్సెస్ సర్పంచ్ అన్నట్లుగా మారిపోయింది. తాను ఏ పొలిటికల్ అండా లేకుండా వచ్చానని, తన పని తాను చేసుకుపోతానని సిఐ భావన. మరోవైపు తాను మేజర్ పంచాయతీకి సర్పంచ్ అన్న గౌరవం కూడా ఇవ్వటం లేదని సర్పంచ్ వెర్షన్. తనను అగౌరవపరిచారని ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్కు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది, ఈ వివాదం చినికి గాలివాన్లాగా మారింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం సర్పంచ్కు సపోర్ట్ చేస్తుంటే మరో వర్గం సిఐని వెనకేసుకొస్తున్నారు. అయితే ఈ 2 వర్గాలు ఎమ్మెల్యేకు అనుచర వర్గంగానే ఉన్నారట. ఒక పక్క తనను అవమానించారని సర్పంచ్ అంటుంటే, మరో పక్క తన డ్యూటీ తాను చేశారని సిఐ చెప్తున్నారు. చివరికి ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటుపోతుందో అని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ వివాదంలో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూద్దాం.